కొమ్మటేనియ పిల్ల జీడికంటి శ్రీరాములవరం ముందు జన్మించేవాడే అత్తము కర్రెవాడు ఆ కర్రె కర్రెవాడు కర్యంలా రాదు ఒక్కడే రాదు పొడి వయ్యారి కాడు వరంగల్లో వస్తారు ఒక్కడే రాదు ఒళ్ళ కరివల రాదు ఒకనాటికి ఏడేడు పట్టాలు మరి అవి ఐదుని మళ్ళీ పండుగ చేసి కొనేది మళ్ళీ పండుగ చేసి గంగదేవులు ఉన్నవి ఇలా మంచమ్మ కొడుకులు కలిసి అయ్యా యాదవులు అలిసి తోసి యాదవులు పూలతోట నీరబోతున్నారు పూల తోటలో ప్రబోధించబడుకున్నాడు యాదవులు వరంగల్ పట్టి వీరుడు వాడు మాత్రం ఒక ఇంటికేనా శివ శంభు దేవునికి ఉలపట దేనికి ఎల్లమ్మ శంభు దేవునికి తాపట పుల్ల అటువంటి మాత్రం ఒక చిన్న కేశవుడు శంభు దేవుడు అంటే మాత్రం ఒక ప్రత్యక్ష దేవతలు వరంగల్ చుట్టుముట్టు 33 జనమంతా వచ్చి కొడుకులు లేని కొడుకులకు పోతారు బిడ్డలకు పోతారు పేవాగి లేని వాళ్ళు పేవాగి చేసుకుని పోతున్నారు నాటికైనా కోరుకున్న కోరికలు పొంగు ఎత్తాడు శంభుదేవుడు వరంగల్ పట్టణం ఆ వరంగల్ పట్టణం ప్రపంచం వెళుతారు కాకతీయుల బిడ్డ మరి గణపతి మహారాజు గంట కొడుకు ప్రతాపరుతుంటే మరి కాకతీయుల బిడ్డ ప్రతాపరుతుడు ఒక ప్రపంచం చేయంగా మరి ఎలతనం చేయడానికి ఎవరు ఉంచుకున్నాడు కులానికి తక్కువ ఆర్జానికి ఎక్కువ లింగారమాదేవి ఎండ కొడుకు సింగమల ఎండ కొడుకు సింగమల పేతాలండి మన్నెపు తొరుని పురాణ మాలవాన్ని ఎలతనాన్ని కుంచుకున్నడే ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుడు మాత్రం ఒక ఎలతనం చేస్తానికి వరంగల్ పట్టణంల ఎలతనం చేయ మాత్రం ఒక ఏది వరంగల్ పట్టణం ధనానికి ధాన్యానికి పేరు పడ్డది మాత్రం ఒక కాకతీయుల మాత్రం ప్రపంచం కాబట్టి ఎలతనం చేస్తానికి మంచి అధికారులు ఉండాలని లింగారమాదేవి ఎన్న కొడుకును ఏది సింగమల ఎన్న కొడుకుని సింగమల ముగ్గురు వాళ్ళు రామానందడు వాడు రావణాసురుడు భీమానందడు వాడు రఘువలకేశవుడు ముగ్గురు తోడ మాత్రం అందరికీ పెద్దవాడు సింగలు పేతాడు కుసుట పేతాడు తాడి పొడుగు చేస్తే పేతాడు తాడి పొడుగు అడ్డవాడు 9 గదాలు ముగసిరి పేతాలు 36 గదాలు ఆవిసిరి పేతాలు వారి 50 గదాలు వారి ఒంటి మీద రోమాలు రోగల బండలు వాని చేతులు దాపితే మరి చేతాళ్ళు వాని కాళ్ళు పోతే గానిగా వద్దులు వాని పిక్కలు పోతే బూరుమాళ్ళు వాని ఎదురు ముద్దుడ పోతే ఎడు ఏడుములు వాని ఏపు శాతలి బండ వాని ముక్కు చెరువు బుర్రతం అంట వాని సిరుసు సిరిసేల పర్వతం అంట వాని ఒంటి మీద ఉర్రం వల్లే రోకల వాళ్ళ తిరుని అంట అంత దండి మారవాడు చేముట్టి చేసుకున్న వారు 8 మంది వారికి 12 మంది ఉంచుకున్న భగవాసుడు వారికి భవిష్యత్తు 9 మంది ఒక్కడి లెక్క 30 మంది బాటలు పట్టుకుని ఏలకా వరంగల్ పట్టణము ఏలకా వరంగల్ పట్టణమే ఏతాళుడు ఏలుతున్నాడు ఏలకా వరంగల్ పట్టణం వెళ్తాడు మారవాడు ఏలంగా ఒక్కడి లెక్క 30 మందికి ఇటువంటి మాత్రం కొడుకులు లేరు బిడ్డలు లేరు సంతానం వాళ్ళకి లేనే లేదట బేతాలను పట్టుకుని ఏమన్నారు ఓరి బేతాల నీ రూపు రేఖలు చూసి నిన్ను భవిష్యత్తును ఒక్కరి దగ్గర 30 మంది బారడ పట్టుకొని వెళ్తున్నావు కానీ ఒక్కరికన్నా కొడుకు లేరు ఒక్కరికన్నా బిడ్డలు లేరు అని అంటే బేతాళుడు ఏమన్నాడు రాజుని ప్రతాపరుద్రుడు మనం అయ్యేటప్పుడు బేతాళుడికి ఇచ్చి పెడతారు బేతాళ ఈ ప్రపంచం ఏమని కూడా భయపడదు సామాన్యమైన పుట్టబుట్టలేదు ఈ వరంగల్ పట్టణం మాత్రం ఒక ప్రపంచం వెళ్ళాలని మాత్రం ఒక ప్రపంచం ఇచ్చింది వాడి రాజరిక వ్యక్తే మరి ఇటువంటి మాత్రం ఇప్పటికైనా కోతికి సిగం వచ్చినా కొంచెం దొరకడం వచ్చినా అల్పినికి బెత్తనం వచ్చినా కింద పట్టడానికి పచ్చ మాత్రం దొరికినా కుంటూ గుర్రం దొరికినా ముసలికి వయసు పిల్లలు దొరికినా భాగ్యం దొరికినా 3 రోజుల రూపాయలు ఫస్ట్ కడతారన్నమాట పుండు పుట్టడు నడమంత్రం సిరి రావద్దంట మరి కాబట్టి చెడు బతికిన మషం పంతుడు బతికిన భాగ్యం చూడనట్టు వాడి కళ్ళ కావరణ మదానం వచ్చిన కామ క్రోమాని ఏమన్నాడు
రాజరికం నాది రాదు నేను దొరతనం నాది ఏది దేశపతి నేను మీరు నా భార్య కాబట్టి శంభుదేవుని కాడికి పోయి లింగాన్ని ముట్టుకుని లింగాన్ని పూజ చేయబోయి కుటుంబ 30 జనం అయితే సంతానం ఇస్తాడు మనకి దేవుడు అని అన్నాడు వారు అంటే ఒక్కరి దగ్గర 30 మంది వెయ్యి మరి దేవుడి లింగం కాడికి పోయి అయ్యా మీ తక్కువని చేసుకున్నంత తక్కువ కాబట్టి అంటుముట్టు మాలో అంటుముట్టు మీ నీరు తింటాం కౌలు తింటాం కాబట్టి భగవంతా మా పూజలు వచ్చి మాకు సంతానం వేరు దూరం ఉండి పూజ చేసిన బాగుంది మరి ఏమనుకున్నారు రాజరికం వాళ్ళ ఇది కదా రాజరికం ఎటువంటి నా భర్త అయితే రాజ్యం మాది కదా రాజధాం కాదా మీరు దేశం తొడుతారా మేము దొరసాలం కాదా దొరసాలం కాదా దొరసాలలో మనం కాపులు వచ్చి లింగాన్ని ముట్టుకుంటాడు కర్ణాలు వచ్చి లింగాన్ని ముట్టుకుంటారు గొల్లలు వచ్చి లింగాన్ని పూజ చేస్తారు బ్రాహ్మణులు వచ్చి లింగ పూజ చేస్తారు ఏది కోమటి వచ్చి లింగ పూజ చేస్తారు కానీ మన మాలలో మన అంటుముట్టు దాక్తుంది లింగాన్ని ముట్టుకోదాను రాజరికం అనేది ప్రపంచం అనేది కళ్ళ క్రమానం మదం వచ్చిన క్రమానం చిన్న మూరుగా మొక్కలు తింటే మనం మూరెడు గుడ్డు మొక్కలు తింటారు మనకేం బాధ దేశం వెళ్తే మన భర్త అని వాళ్ళు మాత్రమే ఒక్కడ 30 మంది భార్యలు పోయి వాళ్ళు అంటుముట్టు ఉండి మరి శంభుదేవుని లింగాన్ని ముట్టుకున్నారు దేవుడు కళ చూసిండు మీరేంది నీసు ముట్టేటోళ్ళు కళ్ళు కవసు ముట్టేటి వాళ్ళు మూడుగా మొక్కలు తినేటోళ్ళు ఈ మురికి ముట్టలు వచ్చి నన్ను ముట్టుకుని నా నితం తప్పిపాయ నీ కవసు ముట్టిన దేవుని నీ నీసు ముట్టిన దేవుని అని పక్కన పడి వీళ్ళు ఎట్టేదో పోతున్నా గుడి వదిలిపెట్టని చెప్పి సరిసీమను బాగా ఆవించడం వాళ్ళని సరిసీమను ఒక్కొక్క దానికి సాలు పోసి 2, 3 కుడతాని కుడతాంటే ఏమనుకుంటారు వసలే కొడుకు ఏది దేవుడు రూపం మీద మనకు వచ్చి